సిద్ధేశ్వర్ పటేల్ దీక్ష విరమణ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పోరాటం 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష క్షీణించిన ఆరోగ్యం ఎట్టగలకు దీక్ష విరమణ విరమింపజేసిన మల్లన్న మరి బీసీ నేతలు నిన్న ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది నాది బాధ్యత అని చెప్పడం జరిగింది బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అది అమలుకు నాది బాధ్యత అని చెప్పడం జరిగింది అలాగే అన్ని సంఘాలు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా నిన్న ఒకేసారి రావడం తోటి గాంధీ భవన్ లో అది మన గాంధీ హాస్పిటల్ సపరేట్ మీటింగ్ కూడా పెట్టినాం ఈ నెల 8వ తారీఖు రోజు బీసీ మేధావుల సమావేశం ఉంది దయచేసి మీడియాకు నో ఎంట్రీ అక్కడికి మీడియాని దయచేసి అటు పరిసరాలకు రావద్దని చెప్పి సిద్ధేశ్వర్ పటేల్ దీక్ష విరమణ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పోరాటం 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష క్షీణించిన ఆరోగ్యం ఎట్టగలకు దీక్ష విరమణ విరమింపజేసిన మల్లన్న మరి బీసీ నేతలు నిన్న ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది నాది బాధ్యత అని చెప్పడం జరిగింది బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అది అమలుకు నాది బాధ్యత అని చెప్పడం జరిగింది అలాగే అన్ని సంఘాలు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా నిన్న ఒకేసారి రావడం తోటి గాంధీ భవన్ లో అది మన గాంధీ హాస్పిటల్ సపరేట్ మీటింగ్ కూడా పెట్టినాం ఈ నెల 8వ తారీఖు రోజు బీసీ మేధావుల సమావేశం ఉంది దయచేసి మీడియాకు నో ఎంట్రీ అక్కడికి మీడియాని దయచేసి అటు పరిసరాలకు రావద్దని చెప్పి లైక్ చేయండి